లైలా లైలా ఇళ్ళలోనా మిగిలేను ఈ విషాదగాథ. లైలా మజ్ను ప్రేమికులంతా ఎప్పటికీ గుర్తుంచుకునే పేర్లు. అమర ప్రేమికులుగా కీర్తిని సంపాదించిన వీరు భౌతికంగా లేకపోయినా శాశ్వతంగా ప్రేమికుల గుండెల్లో బ్రతికే ఉంటారు. ఎప్పుడూ 7వ శతాబ్దంలో తమ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన వీరి కథ ఎప్పటికీ ఎంతో మందికి తమ ప్రేమ కథలను గుర్తు చేస్తుంది. అలాంటి వీరి ప్రేమ కావ్యాన్ని ప్రేమికుల రోజు కానుగ్గా మరొక్కసారి తెలుసుకుందాం. అసలు లైలా మజ్నూల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న వీరు తమ ప్రాణాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కులాలు ఒక్కటేనా? ఎందుకని వీరి ప్రేమ బ్రతికుండగానే జీవ సమాధి కాబడింది? ఎందుకని వీరి కథ భగ్న ప్రేమికులకి ఆదర్శంగా నిలిచింది? వీరి సమాధులు ఎక్కడున్నాయి? వీరి సమాధులను ఎందుకని ప్రేమికులు మొక్కుతున్నారు? వీరి కథ వింటే ఎందుకు ప్రేమికుల కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి అనే అనేక విషయాలను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా వివరిస్తాం. దానికి బదులుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ పార్ట్నర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మనం మజ్నూగా పిలుస్తున్న ఆ అమర ప్రేమికుడి అసలు పేరు కైస్ అల్ ముల్లా. ఇతను ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఇతను పుట్టగానే తన తండ్రి షా అమారి ఒక జ్యోతిష్యుడి దగ్గర చూపించగానే ఆయన నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడని, దాని గురించి అనేక బాధలు పడతాడని చెబుతాడు. అసలే పేద కుటుంబం కావటం, ప్రేమ అంటే ఇష్టం లేని షా అమారి తన కొడుకుని ఎలాగైనా ఆ వాతావరణానికి దూరంగా ఉంచుతూ పెంచాలనుకుంటాడు. అదే సమయంలో ఆ ఊరిలోని ధనిక కుటుంబానికి చెందిన నాజత్ షా అనే ఓ వ్యాపారికి ఆడపిల్ల జన్మనిస్తుంది. ఆమె మన లైలా. ఏమని ఒక యువరాణిలా పెంచుకుంటాడు. ఎలాగైనా ఒక మంచి యువరాజు లాంటి వరుడితో వివాహం చేయాలని భావిస్తాడు. లైలా మజ్నూన్ ఇద్దరు పెరిగి యుక్త వయసుకు వచ్చిన సమయంలో లైలా ఒకరోజు బయటికి వస్తుంది. అప్పుడు మస్జిద్ దగ్గర లైలాను చూసిన మరుక్షణం నుంచి ఆమె అందం అభినయానికి దాసుడైపోతాడు కైస్. తొలి చూపులోనే తానంటే ఎంతో ప్రేమ పెంచుకుంటూ ఎలాగైనా తన ప్రేమని తనకు తెలపాలని తన వెంబడి తిరుగుతూ తన దృష్టిలో పడతాడు. అయితే ఇలా రోజు లైలా వెంబడి తిరగడం, తన వ్యవహారాలన్నీ వారి మత పెద్దల దృష్టిలో పడతాయి. దీంతో వారి పెద్దలు కైస్ని పిలిపించి, నువ్వు ఒక పేదవాడివి, నీకంటే ఆస్తిలో పెద్దవారైన వారితో నువ్వు చనువుగా ఉండకూడదని హెచ్చరిస్తారు. అయినా కైస్ ఏమాత్రం లెక్క చేయకుండా లైలాపై మరింత ఎక్కువ ప్రేమను పెంచుకుంటాడు. అంతేకాక ఏదో విధంగా లైలా దృష్టిలో పడుతూ తన వెంట తిరుగుతూ ఉండటంతో లైలాకి కూడా కైస్ అంటే మొదట ఇష్టం, ఆ తర్వాత ప్రేమ కలుగుతాయి. ఈ విధంగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఎవరో విడదీయలేనంతగా వీరి మనసులు కలిసిపోతాయి. అంతేకాక కైస్ స్వతహాగా కవితలు రాస్తూ ఉంటాడు. దాంతో లైలాపై అనేక రకాలైన కవితలు రాసి లైలాను ఆనందపరిచేవాడు. అయితే ఆ ఊరిలోని యువత లైలాపై కైస్ పెంచుకున్న విపరీతమైన ప్రేమను చూసి ఆట పట్టించేవారు. ప్రతిరోజు కైస్ లైలా వెంబడి తిరగడం, కవితలు రాయటం, వాటిని ఎవరికైనా వినిపించడం ఇదే పనిగా ఉండేవాడు. దానితో ఆ ఊరి జనం అందరూ కైస్ ని మజ్ను అని పిలవటం మొదలుపెట్టారు. అసలు మజ్ను అంటే పిచ్చివాడని అర్థం. ఒక అమ్మాయి ప్రేమ కోసం పిచ్చివాడిలాగా మారాడని ఇలా మజ్ను అని పిలిచేవారు. ఈ విధంగా కైస్ మజ్నుగా మారాడు. కొంతకాలం పాటు వీరి ప్రేమాయణ సాఫీగా సాగినప్పటికీ తర్వాత లైలా తండ్రికి వీరి ప్రేమ గురించి తెలుస్తుంది. దీంతో లైలా తల్లిదండ్రుల కోపంతో ఎలాగైనా మజ్నుకి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో లైలాను తమ ఇంట్లోనే బంధించడం జరుగుతుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న మజ్ను ఎలాగైనా తమ ప్రేమ వ్యవహారం లైలా తల్లిదండ్రులకు చెప్పి తనని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న అందమైన ప్రేమ కావ్యాన్ని వివరించిన బ్రతిమిలాడిన లైలా తండ్రి నాజత్ షా ఒప్పుకోకపోగా మజ్నును కొట్టించి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొడతారు. వాస్తవానికి లైలా మజ్నులిద్దరూ ఒకే ఊరు, ఒకే మతం, ఒకే కులానికి చెందినవారు. అయినా వీరి ప్రేమ కేవలం ఆస్తి అంతస్తుల తేడాల కారణంగానే చరిత్రలో విషాదాంతమై భగ్న ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది. ఎప్పటికైనా లైలాని ఒక్కసారైనా తన కళ్ళతో చూడాలనే ఆశతో ఓ పిచ్చివాడిలాగా తిరుగుతూ తన ఊహలలోనే బ్రతుకుతూ
మానసిక క్షోభ అనుభవిస్తూ ఉండేవాడు. అయితే ఇదే సమయంలో లైలా తండ్రి నాదిర్ షా లైలాకి భగత్ అనే ఓ అబ్బాయితో వివాహం చేస్తాడు. ఆ వివాహం అనంతరం లైలాను తన భర్త తన ఊరికి దూరంగా తీసుకువెళ్తాడు. లైలా వివాహం విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకున్న మజ్ను తన గుండెలు బాదుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా తననే తలుచుకుంటూ బిగ్గరగా ఏడుస్తాడు. మజ్ను యొక్క అవస్థలను చూసిన తన కుటుంబం తమ బిడ్డను చూసి వారు కూడా బోరున విలపిస్తారు. ఆ ఊరిలో తన ప్రేయసి లేదని ఒక్కసారైనా లైలాను చూడాలనే ఆశతో తన ప్రియురాలను వెతుక్కుంటూ ఎడారి గుండా బయలుదేరతాడు. నిజానికి లైలా ఎక్కడుందో మజ్నుకు తెలియదు, వెళ్లే దారి దొరకదు. అయినా తన ప్రేయసిని చూడాలనే సంకల్పంతో ఎడారిలో పిచ్చివాడిలా తిరుగుతూ వెళ్తాడు. దీంతో మజ్ను గురించి తన కుటుంబం ఆరా తీయడం మొదలెడుతుంది. తమ బిడ్డని ఎలాగైనా చూడాలనే ఆశతో ఎడారిలో వెతకడం చేస్తారు. అయినా మజ్ను జాడ తెలియదు. కొంత దూరంలో మజ్ను ఆనవాళ్లు కనిపిస్తాయి. అవి ఏంటంటే లైలా పేర్లను కవితలుగా ఆ ఎడారిలో మజ్ను రాస్తాడు. వాటిని బట్టి వెతుక్కుంటూ వెళ్ళిన మజ్ను ఆచూకీ ఎక్కడా దొరకదు. ఇక తమ బిడ్డపై ఆశలు వదిలేసుకొని వారు ఆ ఎడారిని విడిచి వెళ్ళిపోతారు. ఇక లైలా విషయానికి వస్తే లైలా పెళ్లి తర్వాత కూడా మజ్నుపై ప్రేమను చంపుకోలేకపోయింది. తన భర్తకి పేరుకు మాత్రమే భార్యలాగా ఉంది, కానీ చుట్టూ రాజభోగాలు ఉన్నప్పటికీ తన ప్రేమికుడి కోసం తాను కూడా తానంతట తానే అనేక కష్టాలను అనుభవించింది. తన ప్రేమికుడి జాడ కోసం ఎదురు చూస్తూ తాను కూడా మానసికంగా కృంగి కుషించిపోయింది. ఇక్కడ మజ్ను కూడా లైలా కోసం జుట్టు గడ్డం పెంచుకొని ఓ పిచ్చివాడిలా ఎడారిలో తిరుగుతూ తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉండేవాడు. తమ బిడ్డపై బెంగతో కొంతకాలానికి ఆరోగ్యం క్షీణించి మజ్ను తల్లిదండ్రులు సైతం మరణిస్తారు. ఈ విషయాలన్నింటినీ ఎడారి బాటసారుల ద్వారా తెలుసుకున్న లైలా మరింత వేదనకు గురవుతుంది. ఎలాగైనా తనని చూడాలని ఆశపడుతుంది. ఎడారిలో తిరుగుతున్న మజ్నుని అటుగా వెళుతున్న ఒక వృద్ధుడు గుర్తించి తన తల్లిదండ్రుల మరణ వార్త తెలుపుతాడు. ఈ విషయం మజ్నుకి కోలుకోలేని దెబ్బగా తగులుతుంది. దీంతో మరింత కఠినంగా మారిన మజ్ను ఇక ఈ ప్రపంచం నుంచి తనను తాను వేరు చేసుకోవాలని భావించి తన మరణం వరకు ఇలా ఒంటరిగా లైలా పేరును శ్వాసగా చేసుకుంటూ మరింత పిచ్చివాడిలాగా ఆ ఎడారిలో తిరుగుతూ లైలా గురించి పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో లైలా భర్త కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. దీంతో ఎలాగైనా తన ప్రేమికుడిని చేరుకోవాలని లైలా భావిస్తుంది. కానీ అప్పటి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్ల వల్ల భర్త చనిపోయిన స్త్రీ బయటికి రాకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండాలి. దీంతో మరో 2 ఏళ్ల వరకు తన ప్రేమికుడిని చూడలేని అనే బాధ నిస్పృహ నిరాశలతో ఆ మజ్నునే తలుచుకుంటూ కొంతకాలానికి లైలా కూడా తన ఇంట్లోనే చనిపోతుంది. దీంతో ఎలాగైనా ఈ వార్తని మజ్నుకు తెలపాలని తన స్నేహితులు ఎడారి ప్రాంతం అంతా వెతుకుతారు. కానీ ఫలితం శూన్యం. వారికి మజ్ను జాడ తెలియదు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరికీ ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మజ్ను కూడా లైలా సమాధి దగ్గరే చనిపోయాడని. అయితే మజ్నుకి ఆ విషయం కొంతమంది బాటసారుల ద్వారా తెలుసుకొని తన సమాధిని వెతుక్కుంటూ వెళ్ళి మజ్ను తన సమాధి దగ్గర తాను కూడా ప్రాణాలు విడిచారని తెలుస్తుంది. తన ప్రేయస్ సమాధి దగ్గర లైలా గురించి కొన్ని కవితలను చెక్కి తన ప్రేమను ప్రపంచానికి తెలుపుతారు. అయితే ఈ విషయాన్ని చూసిన ఆ ఊరి పెద్దలు వీరి ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరికీ ఒకే దగ్గర సమాధి కట్టారని చరిత్ర చెబుతుంది. అయితే వీళ్ళిద్దరి గురించి అనేక రకాలైన కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను. వీరిద్దరూ కలిసి ఎడారిలో పారిపోతూ నీరు ఆహారం దొరకక చనిపోయారని, మరికొంతమంది ఏమో లైలా వాళ్ళ పెదనాన్న కొడుకే వీళ్ళిద్దరిని చంపించాడని చెబుతారు. అయితే మరికొంతమంది మాత్రం పాకిస్తాన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బింజోర్ అనే గ్రామంలో కొన్ని సంవత్సరాలు లైలా మజ్ను ఇద్దరు కలిసి జీవించి తర్వాత చనిపోయారని, వారి ప్రేమకు చిహ్నంగా వీరిద్దరికి సమాధి కట్టించారని ప్రసిద్ధి. అయితే వీరి సమాధులను ఎంతో మంది ప్రేమికులు కొత్త జంటలు ఇక్కడికి వచ్చి తమ జీవితాలు బాగుండాలని ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఎంతో మంది ప్రేమికులకి ఆదర్శంగా నిలిచిన లైలా మజ్నుల ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. నాదొక చిన్న విన్నపం ఫ్రెండ్స్, లైలా మజ్నుల ప్రేమని ఆదర్శంగా తీసుకోండి, కానీ వారిలా కాకుండా మీ ప్రేమలను పెద్దలతో ఒప్పించుకొని గెలిపించుకోండి. అంతేకాని ప్రేమ కోసం మీ ప్రాణాలు మాత్రం తీసుకోకండి. మీపై ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. మీకు ఇష్టమైన
ప్రేమ కథ గురించి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.